ఏమయ్యా నరసయ్య, అసలు నీకు 4 ఎకరాల చెరుకు తోట ఉందా అని నాకు డౌట్. అయ్యా, మీరిచ్చే 600 రూపాయల అడ్వాన్సు 6 పిండి కట్టల కోసం లేని చెరుకు తోట ఉందని చెప్పుకునే కర్మే లేదు గాని ముందర డబ్బు ఇవ్వయ్యా. సరే ఏముంది. నెక్స్ట్ మందేవురయ్యా? మనూరే. మనూరా అంటే గరికపాడు. ఓటు అసాధ్యం గోలా. ఎవరబ్బాయి అయ్యా నువ్వు? వెంకటనారాయణ గారు మనవాణ్ణి. మీ అమ్మ పేరు ఏంటి? డబ్బు ఇచ్చేవాడికి అమ్మ పేరు అక్క పేరు ఎందుకయ్యా? ఎవరు మూసుకుని డబ్బు. అలాగే చెరుకు తోట పక్కన మిరపతోట ఏమన్నా వేసావా? చిరపెట్లు ఆడిపోతున్నావు. ఇది అక్కడ సంతకం పెట్టా. అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో అంతా తెలుసుకుని వచ్చిన కనబడు. డబ్బు తీసి చేతికి. నేనెవరినో తెలుసా? నువ్వెవరు అయితే నాకేమిటి? ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా సరే ఆ డబ్బు తీసి చేతికి ఇవ్వాల్సిందే. నీ పేరు? బోసు. సుభాష్ చంద్రబోసా? పిన్నమనేని బోసు బాబు. అలాగా. నేను జోడుగోళ్ల బసవప్పని, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని. అయితే తప్పకుండా తీసివ్వాల్సిందే. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ యజమానివి, నీకే క్రమశిక్షణ లేకపోతే ఎలా? నా ఫ్యాక్టరీలో అప్పు తీసుకుని నన్నే దబాయిస్తున్నావా? అప్ప మా తాత తండ్రుల దగ్గర చందాలు పోగు చేసి ఈ ఫ్యాక్టరీ కట్టిన సంగతి మర్చిపోయావా? రైతులందరూ కలిసి చెరుకు పండించడం మానేస్తే నీ బతుకు అప్పుల పాలు కాదు, ముష్టి చిప్పల పాలవుతుంది. అంత నోటి దురుసుతనం పనికిరాదు. డబ్బు తీసివ్వకపోతే నాలో అసలు దురుస్తనం బయటపడుతుంది. కోటీశ్వరుణ్ణైన నేను వంగి నీ కాళ్ళ దగ్గర డబ్బు తీసి ఇవ్వడం జరగని పని. ఆగా. నీ దగ్గర కోట్ల నోట్లు ఉన్నా, నీ ఒంటి మీద ఈ కోట్లు ఉన్నా, తప్పు చేశాక తల వంచక తప్పదు. మర్యాదగా తీసిస్తావా, బలవంతంగా వంచి తీయించమంటావా? బకాడి బాబు గొడవ ఎందుకు? మా ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున నేనే తీసిస్తున్నాను. ఇదిగో. డౌట్ రామస్వామి, ఈవేళ పరువు ప్రతిష్టలను డౌట్ లో పెట్టేసి. ఏం చేయమంటారు బాబు? అతగాడి పరిస్థితి చూస్తుంటే తమ తల వంచి డబ్బు తీయించేస్తాడేమోనన్న డౌట్ తో. నార్మల్. ఎవడు వాడు? మన మార్కెట్ మోయించింది కూడా వాడేనండి. ఏమిటి చిన్నబాబు, నన్ను కొట్లోంచి లేపుకొచ్చి డొంకలెమ్మడి తిప్పుతున్నావు? పట్నంలో ఆడపిల్లలతో గొడవ ఉందయ్యా. ఎవరిని పలకరించినా పళ్ళు రాలగొట్టేలా ఉన్నారు. పల్లెటూళ్ళు ఆడవాళ్ళు అమాయకులు కదా, అందుకని ఐస్ చేసి నైస్ గా పట్టేద్దాం. బాబు, పట్నాల్లో ఆడపిల్లలు పాత చెప్పులతోనే కొడతారు, కానీ ఈ పల్లెటూళ్ళలో ఆడపిల్లలు గడ్డ పలుగు పారా పట్టుకుని చెక్కేస్తారు. ఏ పార్ట్ దొరికితే ఆ పార్టీ చెక్కేస్తారు. కారాపనే దిగిపోయి. అమ్మాయా కనకమహాలక్ష్మి, మన కస్టమరే. వరదరాజు గారు, మీ బాబు గారికి డ్రైవింగ్ కొత్త? అబ్బే అదే లేదు, చీరలు కొందామని. అరే అది చెప్పరేంటండి? ఏ చీరలు తీసుకుంటారు బాబు? చాలా పూర్ అంచేత నేను చీర ఇవ్వాలనుకున్నమ్మా ఎలా ఉంటుందో చెప్తాను, నువ్వే సెలెక్ట్ చేసి పెట్టు. సరే, అమ్మ ఏ రంగు బాబు? ఎర్రగా ఉంటుంది. ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు, లక్క పెడతలాంటి నోరు, నాగుబావు లాంటి నడుము, వయస్సు. అర్థమైంది బాబు. చూడండి, మీరు కోరుకున్న అమ్మాయికి చీర ఇవ్వండి, బాగుంటుంది. 150 రూపాయలు. ఇదిగో చీర తీసుకోండి బాబు. నువ్వే ఉంచుకో, నీకోసమే కొన్నాను. అదేంటండి, మీరు నాకు చీర ఇవ్వటం ఏంటి? ఏ నేను ఇవ్వకూడదా? ఇవ్వచ్చు బాబు. ఒక అన్న చెల్లికి ఇచ్చినట్టిస్తే ఏ తప్పు లేదు. అబ్బే, ఇది అన్న చెల్లెలికి ఇచ్చే అనుమతపు చీర కాదు, ఒక ప్రియుడు ప్రియురాలకి ఇచ్చే ప్రేమ తాలూకు చీర. కట్టు. కంగారు పడు, ఈ చీర కట్టు, చాలా బాగుంటాం. ఏయ్, ఎవరు నువ్వు? మా ఇద్దరి మధ్య గొడవలో నువ్వెవరి? ఇది మీ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ కాదు, మంచికి చెడుకి మధ్య జరుగుతున్న గొడవ. అందుకే నేను వచ్చాను. మరోసారి నా మీద చెయ్యి వేశావో? చెయ్యి కాదురా, నీ మీద కాలు వేస్తాను. లే, వెనక్కి తిరిగి చూడకుండా పరిగి. మరోసారిలా ఆడవాళ్ళ జోలికి వచ్చావో మగ్గం నేసినట్టు నేసేస్తాను, జాగ్రత్త. ఏమిటి ఖబర్దార్, ఏమిటి అంటూ పిచ్చి కోతలు కూస్తున్నావు? గుడ్డలేమో తెరిచిపోయి గుడ్డలో గుబులు పుడుతుంది. నేను మంచి సలహా చెప్పనా? ఏమిటిది? ముందా గుడ్లు ఇప్పి పారే. ఏమిటా పాడు మాటలు? ఏం లేదు, ఆ తడి బట్టలు ఇప్పేసి ఇందులో ఏదో చీర కట్టుకో. ఏం చీర కట్టుకోను? ముందు విప్పేయి.
ఏ చీర కట్టుకోను, ఏ బొట్టు పెట్టుకోను, ఏ చీర కట్టుకోను, ఏ బొట్టు పెట్టుకోను, కంచి బొట్టు చీర కట్టనా, మూడకొక్క ముద్దు పెట్టనా, లేత కోకలో లేత సోకులేదో తీసుకొనివ్వనా. ఏ చీర కట్టుకున్నా, ఏ బొట్టు పెట్టుకున్నా, ఏ చీర కట్టుకున్నా, ఏ బొట్టు పెట్టుకున్నా, చీరలోని సోకు చూడనా, సిగ్గుపూల తేనెలాగనా, చీర గళ్ళలో చిలిపి కళ్ళని దాచేసి కవ్వించుకో. సంధ్య వెలుగు చీర కడతాను, చెంగు తులిపి చెంతకొస్తాను, చెయ్యి పట్టి చెలిమి చేస్తాను, కన్ను పట్టి కలిసిపోతాను. ఏది నడుమేది అని చీరన్నది, ఏదో యాడుందో అది నాదైనది, పట్టు చీరల పట్టు విడవనని బొట్టేసుకుంటానులే. ఏ చీర కట్టుకోను, ఏ బొట్టు పెట్టుకోను, కంచి పట్టు చీర కట్టనా, మూడకొక్క ముద్దు పెట్టనా, చీర గళ్ళలో చిలిపి కళ్ళనే దాచేసి కవ్వించుకో. చిలిపి ఈడు చీరకొచ్చింది, కట్టు తప్పి కౌగిలించింది, కన్ను కొంగు గట్టు దాటింది, పైట ఎగిరి పరువు తీసింది. లాగు నన్ను లాగు అని బయటంటది, కొంగు కడకొంగు తొలి ముడి వేస్తది, చీర కొంగులా జారిపోనని మాటిచ్చుకుంటానులే. ఏ చీర కట్టుకోను, ఏ బొట్టు పెట్టుకోను, కంచి పట్టు చీర కట్టనా, మూడకొక్క ముద్దు పెట్టనా, లేత కోకలో లేత సోకులేదో తీసుకొనివ్వనా. ఏ చీర కట్టుకున్నా, ఏ బొట్టు పెట్టుకున్నా, చీరలోని సోకు చూడనా, సిగ్గుపూల తేనెలాగనా, చీర గళ్ళలో చిలిపి కళ్ళనే దాచేసి కవ్వించుకో. హే హే హా. ఆహా, కంచి, ధర్మవరం, ఫారిన్ నైలెక్స్, ఏమి చీరలు, చీరల్లో ఏమి అందాలు. ఏమండి ఏమిటండి ఏమీ లేదు, నేను చూసిన ఫ్యాషన్ పీరియడ్ లో నువ్వు ఈ చీరలో లేవే. బాగలేదా? బాగలేకే, నువ్వు కట్టుకుంటే ఏ చీరకైనా అందం వచ్చేస్తుంది. అయ్యా తమరు కోరిన విధంగా దొంగ లెక్కలకి ఇదిగో నల్ల పుస్తకం పెట్టాను, అసలు లెక్కలకి ఇదిగో ఈ తెల్ల పుస్తకం పెట్టాను. ఇదేమిటి ఖాళీ వదిలేసావు? చిన్న డౌట్ వచ్చి ఆపేశాను. ఇది ఖాళీగానే వదిలేసావు? అర్థం డౌట్ వచ్చి ఇదిగో రామస్వామి, కావాలంటే నీ డౌట్లకు వేరే పుస్తకం పెట్టుకో గానీ ఇలా ఖాళీలు మాత్రం వదిలేకు. ఎవరా చాల్తి? తమ చిరంజీవేనండి. బంగారు, బంగారు, ఏమిట్రా ఈ వేషం? బయటిరా. ఏం లేదు నాన్న, అది మరి 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 ఏమిట్రా, జోదంలోకి డబ్బులు లేక ప్యాంటు షర్టు పెట్టేశావా? చిచి అది కాదన్నా. కొని గొంతు దాకా తాగి ప్యాంటు షర్టు తాగెట్టేసావా? అబ్బే అది కాదన్నా. మరి ఏదైనా వ్యవహారంలో ఉన్నప్పుడు రైడింగ్ జరిగితే ఇలా పరిగెత్తుకొచ్చేసావా? అది కాదన్నా. మరి ఏమిట్రా?
చెప్పయ్యా. అదే సార్, ఏది? చిన్నబాబు గారిది మీలాగే సున్నితమైన హృదయం కదండి. ఆ. దారిలో ఓ బిచ్చగాడు చలికి వణికిపోతుంటే చాలి పడి ప్యాంటు షర్టు దానం చేశారు. అది ఇదేమిట్రా, మన వల్ల ఎవరైనా బిచ్చగాళ్ళు కావాలి కానీ బిచ్చగాళ్ళకు మనం సాయం చేయడం ఏమిట్రా? నా కడుపుని చెడుబుట్టో పోవతలకి పో. ఏంటి కాస్తావా వదిలేసుకుంటావా? వదిలేసుకోవడమా నేను? ఒరే అప్పుడు ముక్క చూస్తా ఉండు, నేను డబ్బులు పట్టుకొస్తాను. షో 3 ఏసుల ఓరిని నాకు వచ్చే 3 మూటలు దేనికి? తీసుకోరా చీరల మూట. ఆ చీర ముడట పెట్టు. ఇదో కనకం, ఆ మూట నేను ఓడిపోయినా ఆయన తీసుకొని. వీల్లేదు. లోపలిగా. అవి అప్పు చేసి తెచ్చిన చీరలు. ఓహో, ఇదోటి వచ్చి పడిందా? చీరలు కావాలా? ఏంటి చీరలు కావాలా? ఈ చీరలు నావి. పందెం కావడానికి మా నాన్న ఎవడు, గెలుచుకోవడానికి నువ్వు ఎవడివి? ఓ అబ్బో, జోదంలో ఇది పందెం గాయచ్చా అది పందెం గాయచ్చా అని పెద్ద పెద్ద వాళ్ళే తల పగలగొట్టుకుని జవాబు దొరక్క ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు కాసుకోమన్నారే. ఒరే రాజు, పాపం కనకమాలక్ష్మి చూస్తా ఉంటే జాలేస్తుందిరా. చీరల మూట ఇచ్చే. నాకేం అభ్యంతరం లేదు. నన్ను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోమను. ఈ చీరల మూట ఏమిటి, ముత్యాల మూట కూడా బహుమతిగా ఇస్తాను. పేకాడే తండ్రిని చూసిన ఏ ఆడది పేకాడే వాడిని పెనిమిటిగా తెచ్చుకోదురా. అయితే నీ కర్మ. రై ఎత్తుకోరా మూట, అమ్ముకుని సొమ్ము చేసుకుందాం. ఈ చీరలు నా కొట్లు అమ్మినట్టుగా ఎవరికి చెప్పకు. వెళ్ళి వెళ్ళు. అపరావు. వరదాదులు వస్తుంది. రండి కనకమహాలక్ష్మి గారు, రండి. ఏమిటి, డబ్బు జమేయడానికి వచ్చారా? కొత్త చీరలు తీసుకెళ్ళడానికి వచ్చారా? క్షమించండి వరదరాజులు గారు, మీ దగ్గర అప్పుగా తీసుకున్న చీరలు పోగొట్టుకున్నాను. ఏమిటి, పోయాయా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదండి, కొన్నాళ్ళు గడివిస్తే మీ రుణం తీర్చుకుంటారు. అదేం కుదరదు. వెంటనే నా డబ్బు నాకు కట్టు, లేకపోతే నా చీరలు నాకు తిరిగి ఇచ్చేయి. మెల్లిగా మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలమ్మా? నువ్వు మర్యాద తప్పచ్చు కానీ మేం మాత్రం మర్యాదగానే మాట్లాడాలా? మీరన్నా న్యాయం చెప్పండి. ఏదో ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కదా అని 2000 రూపాయల చీరలు అప్పుగా ఇస్తే అవి పోయాయట, క్షమించమని అడుగుతోంది. అబద్ధం చెప్తుంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఏమిటమ్మా, తప్పు చేసి డబ్బా ఇస్తావేంటి? ఆయన ఉన్నదంతా తప్పే ఉంది. నిజంగా చీరలు పోయాయో లేకపోతే నువ్వు అమ్ముకున్నావో మాకు ఎలా తెలుస్తుంది? ఏమ్మా, అప్పు తీసుకున్న తర్వాత డబ్బు కట్టవలసిన బాధ్యత మీరే కదా. అలా పెట్టమ్మా గట్టి. చూడు, డబ్బు ఎక్కడి నుంచి తెస్తావో నాకు తెలియదు. కట్టందే మాత్రం ఇక్కడి నుంచి కదలనివ్వను. సార్, పోలీసులు ఫోన్ చేయమంటారా? చెయ్యి ఫోను. లాకప్లో పెట్టి లాఠీలతో కొడితే గానీ ఇలాంటి దొంగలకు బుద్ధి రాదు. నిన్న చేసిన పని క్షమాపణ చెప్పుకొని నా కాళ్ళు పట్టుకో. వాళ్ళని నేను ఇస్తాను. ఆలోచిస్తావెందుకు? కాళ్ళు పట్టుకో. లెక్క పెట్టుకోండి. సరిగ్గా 2000. ఒక ఆడపిల్లని అసహాయరాలను చేసి అల్లరి చేస్తున్న మీకు సభ్యత సంస్కారం ఉందా? సార్ రామసాగర్ గారు, నాకు చిన్న డౌట్ అండి. డౌటా? ఎస్. డౌట్ ఫర్ యూ? ఎస్ సార్. తప్పు నాయన, ఈ ఆఫీసులో నాకు తప్ప ఎవరికి డౌట్లు రాకూడదు. వస్తే అది నేరం బాబు. నిజమేనండి, కానీ ఇది ఫ్యాక్టరీ మునిగిపోయే వ్యవహారం. ఇదేమిటి? ఈ పుస్తకంలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బు అంటే 50 లక్షల రూపాయలు బట్టాడ చేసినట్టు రాసుందా? ఈ పుస్తకంలో ఆ 50 లక్షలు క్లాత్ ఎంపోరియం కి ఇతర షాపులకి 3 రూపాయలు వడ్డీకి ఇచ్చినట్టు రాసుంది. ఏది కరెక్ట్? మూసే 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 మూసే. గుట్టు బయట పడితే గుట్టు చప్పుడు కాకుండా ప్రాణాలు పోతాయి. అలాగా? జరుగుతున్న మోసాన్ని ఇప్పుడే బసప్ గారితో చెప్తాను. ఇది చూడండి సార్. ఏం జరిగింది? మన ఆఫీస్ లో దొంగ లెక్కలు రాస్తున్నారు సార్. ఏం రాశారు? రైతులకు ఇవ్వాల్సిన డబ్బంతా వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చి ఇందులో దొంగ లెక్కలు రాశారు సార్. అయ్యా, ఈ విషయంలో నాకు ఎప్పుడు డౌట్ రాలేదండి. నార్మల్, వెంటనే ఎంక్వైరీ చేయించు. ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో తెలుసుకుని 24 గంటల్లోగా వివరాలు నా టేబుల్ మీద ఉండాలి. అన్నట్టు ఇతను నా పేరు శేఖర్ అండి, కొత్తగా అకౌంటెంట్ గా జాయిన్ అయ్యాను. గుడ్. ఇతని ప్రమోషన్ పేపర్స్ కూడా నా టేబుల్ మీద ఉండాలి. ఓకే? ఓకే, థ్యాంక్ యూ సార్.
వెళ్తారు. కేసు చాలా సీరియస్ గా ఉంది. బహుశా అతను బతకపోవచ్చు, బతికిన కోమా నుంచి బయటపడకపోవచ్చు. బతకడేమోనని నాకు డౌట్ గా ఉందండి. రామస్వామి, పనికి మాలిన డౌట్లతో అమ్మాయి గుండెల్లో అవుట్లు బేల్చకు. చూడమ్మా, ఆ లారీ డ్రైవర్ నేను అరెస్ట్ చేయించాను. నేను టీ తాగుతుండగా ఎవరో నా లారీ తీసుకెళ్లి గుద్దేశాడు అని చెప్పుకుంటున్నాడు. అయినా సరే వాడిని విడిచిపెట్టాను. ధైర్యంగా ఉంది. పిల్లలు కూడా లేరట, పాపం చిన్న వయసు. అదేమన్న మాటలే, విధి లిఖితం. చూడు, ఈ అభాగ్యురాలి పేరు మీద 5,000 రూపాయలకి చెక్ రాసి నా టేబుల్ మీద ఉంచు. అలాగే. వెళ్ళొస్తానమ్మా, ధైర్యంగా ఉంది. మాట్లాడలేని స్థితి. బోస్ బాబు అంటే మీరేనా? అవును. మా ఎస్ఐ గారు మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నారండి. వ్యవసాయం చెప్పకుండా ఏడకని రమ్మంటావా? లారీ యాక్సిడెంట్ లో అతను గాయపడి హాస్పిటల్లో ఉన్నాండి. అతను మీ బోస్ బాబుని తీసుకురమ్మని కలవరిస్తున్నాండి. అతని పేరు శేఖర్ అండి, షుగర్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాండి. అదండి. ఊరే బోసా, కాగితాల మీద ఆడ సంతకాలు పట్టమాక. నేనే బోస్ బాబు. నాతో ఏదో మాట్లాడాలన్నారు. నిజానికి మీరెవరో నాకు తెలియదు, కానీ ఒకరోజు ఫ్యాక్టరీలో మీరు బసొప్పని ఎదిరిస్తుండగా మిమ్మల్ని చూశాను. నా మనసులో మాట మీకు చెబితే న్యాయం జరుగుతుందని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. చెప్పండి. బసొప్ప దొంగ లెక్కలు రాయించి రైతులకు రావాల్సిన 50 లక్షలు కాజేశాడు. ఈ నిజాన్ని తెలుసుకున్నందుకే నన్ను లారీతో తొక్కించాడు. కేసు పెట్టిన నిరవదు. అందుకే మీకు చెప్తున్నాను, రైతులకు న్యాయం చేకూర్చండి. బసొప్పను నేరస్తుడుగా నిరూపించండి. రామస్వామి, రామస్వామి, ఆ దొంగ లెక్కల పుస్తకాలన్నీ దాచేశావా? దాచేశానండి. ఏమైనా డౌట్ ఉందా? చిన్న డౌట్. డౌట్ లేదండి. ఆ శేఖర్ గారు స్పోలోకి వచ్చాట, ఏం బయట పెడతాడో ఏమో. ఆ సంగతి తెలిసే మా తమ్ముడు రాజుగారిని ఆసుపత్రి దగ్గర కాపలా పెట్టానండి. ఏం భయం లేదు. ఏమైందిరా? ఏమిటి? ఆ శేఖర్ గారు మన మార్కెట్ లో గొడవ చేసిన బోసు గారిని పిలిపించి ఆడికేదో చెప్పి చచ్చిపోయాడు సార్. శోభనాద్రి, ఆ బోసుగాడు ఎక్కడున్నా సరే. ఏం బసవప్ప, దైవనామ స్మరణలాగా ఈ మధ్య నిత్యం నా నామస్మరణ ఎక్కువైనట్లుంది నీకు? బోసు, ఒంట్లో ఉడుకురట్టం ఉంది కదా అని ఉత్సాహంతో ఉరకలు వేస్తే ఊపిరిపోయే ప్రమాదం జాగ్రత్త. ఎంతమందిని చంపుతావు? నేనెవరిని చంపలేదు. పోనీ చంపించావా? చంపించను లేదు. ఇప్పుడే చంపుకున్నావు నీ అంతరాత్మని. బసవప్ప, మనిషి డబ్బు సంపాదించొచ్చు, అధికారం సంపాదించొచ్చు, ఐశ్వర్యం సంపాదించొచ్చు, కానీ ఆ సంపాదనకు ఉపయోగించవలసింది తన స్వేదాన్ని కాని ఎదుటివాడి శవాన్ని కాదు. ఏ రైతుల మూలంగా కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని నీ ఫ్యాక్టరీ నీకు తెచ్చి పెడుతుందో ఆ రైతులకే నువ్వు ద్రోహం చేస్తున్నావు. రైతులకు ఇవ్వవలసిన డబ్బును వడ్డీకి తిప్పుతూ దొంగ లెక్కలు రాస్తున్నావు. వారం రోజుల్లోగా రైతులకు ఇవ్వవలసిన 50 లక్షల రూపాయల బట్వాడా జరిగిపోవాలి. లేకపోతే మార్కెట్ లాగే నువ్వు నీ ఫ్యాక్టరీ కూడా మూసుకోవాల్సి వస్తుంది. శోభనాద్రి, ఆ కొండయ్య గారిని పిలిచి వీణ్ణి కూడా లారీ చక్రాలకి బలేసేయమని చెప్పు. ఆడు చేయడండి. ఎందుకని? ఆడు కూతురు బోసుగాడు లవ్ ఆడుకుంటున్నారంట, పెళ్లి కూడా చేసుకోవచ్చంట. అయ్యా, ఈ గడుగ్గా కొండకు అల్లుడు అయితే ఈ లెక్కలు ఏముంది గానీ తమ గత జీవితం తాలూకు కూడుకలు తీసివేతలు అల్లుడికి చెప్పాడు అనుకోండి, అప్పుడు ఫ్యాక్టరీతో పాటు తమ లైఫ్ కూడా మూతపడిపోతుందని డౌట్ అండి. అబ్బా రామస్వామి, నీ డౌట్లతో నా గుండెలో అవుట్లు బెల్చగా చేతనైతే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు. అయ్యా, ఆ కొండయ్య గారి కూతురు మన మనుషుల్లో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసామనుకోండి, అప్పుడు ఆ కొండయ్య గారు మన వైపు స్ట్రాంగ్ గా పడి ఉంటాడు. ఈ బోసుగాడు విరహ గీతాలు పడుకుని వీక్ అయిపోతాడు. బాబు గారు, నా తమ్ముడు ఎప్పటి నుంచో కొండయ్య గారి కూతురుని చేసుకోవాలని ముచ్చట పడుతున్నాడు. వీడికి ఇచ్చి చేయండి. శభాష్, అందం తక్కువైన అవసరానికి బాగా ఉపయోగపడుతున్నావురా. తప్పుకో. ఏమయ్యా, దెబ్బ ఏమైనా తగిలాయా? నేను చెప్తూనే ఉన్నాను బ్రేకులు లేవని, నా మాట వినిపించుకోలేదు. పట్టు ఒళ్ళు పట్టు, అబ్బా
కమ్మగా ఉందమ్మా వద్దు ఇంకా వద్దు ఓయ్, గుమ్ముగా ఉందమ్మా ప్రాణం గాలిలో తేలిపోతోంది ప్రాణం గాలిలో తేలిపోతోంది ఉండు అబ్బా ఉండు సిగ్గుగా ఉందమ్మా ఆగు కాస్త ఆగు అలరద్దోయమ్మా ప్రాణం ఎందుకో సోలిపోతోంది ప్రాణం ఎందుకో సోలిపోతోంది సేవ చేసుకో పుణ్యం నీదమ్మా చేయి తగిలితే ఫలితం నాదమ్మా తాకితే గాజుల చేయి గాయం కూడా హాయి ఎడలో చల్లగా రాయి వలపుల లేఖలు వేయి తాకిన కొద్ది కాపాలో పెంచేయకు రాసిన కొద్ది రాగాలో మార్చేయకు బెర్రికి మందుగా వెతందులు కౌగిలిస్తాలే తిమ్మిరి ఒంటికి తీయని కాపుగా ఒళ్ళోకొస్తాలే పరువం అందుకే గోల చేస్తోంది ఉండు అబ్బా ఉండు సిగ్గుగా ఉందమ్మా పట్టు ఒళ్ళు పట్టు అబ్బా కమ్మగా ఉందమ్మా పప్పే పాలని దగ్గరకొస్తాలే బజ్జో బుద్ధిగా కాగిలమిస్తాలే మొహమాటానికి పోతే మొదటికి మోసం రాదా పరువానికి చనువిస్తే పరువుకి చేటే కాదా చప్పుడు చేసే పెదవుల్ని మూసేయకు ఎప్పుడు కాదని ప్రాణాలు తీసేయకు నెప్పికి దప్పికి తప్పులు ఒప్పులు లేనే లేవమ్మా తప్పులు పట్టక తిప్పలు పెట్టక దగ్గర కావమ్మా అందో అందుకే దొరికిపో ఒళ్ళు పట్టు అబ్బా కమ్మగా ఉందమ్మా ఆగు కాస్త ఆగు అల్లరద్దోయమ్మా ప్రాణం గాలిలో తేలిపోతోంది ప్రాణం ఎందుకో సోలిపోతోంది కూర్చోండి బాబు. ఎరా నీ కూతురు సైకిల్ ఎక్కి ఊరూరా తిరిగి బట్టలమ్మకు బతుకుతుందటగా? అవును బాబు. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు బాధగా ఉందిరా. ఈడుకొచ్చిన పిల్ల ఎన్నాళ్ళు సైకిల్ ఎక్కించి ఊరూరా తిప్పుతావు? వెంటనే దాని పెళ్లి ఏర్పాట్లు చూడు. ఉన్నట్టుండి ఆడపిల్ల పెళ్లి అంటే నేను ఎట్లా చేయగలను బాబు? అదేమన్నమాటరా, నీ కూతురు నా కన్న బిడ్డలాంటిది. నేను చేస్తాను దాని పెళ్లి. ఇదిగో 20,000 నీ కూతురికి నగలే చేయించుకుంటావో నీ అల్లుడికి బట్టలే కొనుక్కుంటావో అని ఇష్టం. బాబు మరి పెళ్లి కొడుకో? అదేమన్నమాటరా, మన శోభనాథుడు తమ్ముడు రాజు. ఎరా ఆ పిల్లంటే నీకు ఇష్టమేనా? అది నా వైపు అయితే డంకా బలసలో 3 ఆశలు పడ్డట్టుగా ఉంటుందండి నా లైఫ్. నువ్వేమంటావు రా కొండయ్య? ఆడైతే బాధే లేదండి, ఆడు ప్యాకెట్లో నా పార్ట్నరు. రేపటి నుంచి నీ కూతురు ఆడికి పార్ట్నరు. పురోహితుడిని పంపిస్తాను, లగ్నపత్రి రాయించుకో. కనక మహాలక్ష్మి, ఇవాళ నువ్వు నిజంగా మహాలక్ష్మి అయినావే. నీ బతుకు బాగుపడబోతుందే. బాగుపడటం కాదు నాన్న, బండలవుతుంది. ఏ తల తిక్కగా ఉందా? డబ్బు చూసేసరికి నీ తల తిరుగుతున్నట్టుంది. ఒక తాగుపోతుని జూదగాడిని నేను చచ్చినా చేసుకోను.
నాకు నచ్చిన మనిషితోనే నా పెళ్లి జరుగుతుంది. దేవుళ్ళ బాబు వచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావేంటే? ఆ బాబు దేవుడో దయ్యమో నాకు తెలుసు, నీకు తెలుసు. మహాలక్ష్మి పెళ్లి ఆ రాజుతో జరగదు. ఆహా, చెప్పుచ్చుకోటాన్ని నువ్వు కొట్టినా సరే, చంపినా సరే ఈ పెళ్లి జరగదు. మహాలక్ష్మి ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏది జరగడానికి వీల్లేదు. నాన్న, నీ ఇష్టానికి అమ్మ అడ్డంగా ఉంటే నన్ను కూడా చంపు. మా ఇద్దరిని వాళ్ళ కడిగి సాగనంపి ఆ డబ్బుతో తాగి తందనాలాడు. బాబు గారు పంతులు పంపిస్తా ఉన్నారు. ఆడి ముందు కిక్కుమన్నారంటే మక్కలు ఇరగదంతాను. జాగ్రత్త. ఏంద్రా పిల్లట పెనుగాలు తగిలిన అరటి మొక్కలాగా అల్లాడిపోతా వస్తుంది. ఏమిటి లక్ష్మి, ఏం జరిగింది? చెప్పు లక్ష్మి, ఏం జరిగింది? మా నాన్న నాకు పెళ్లి చేయబోతున్నాడు. లక్కం పెట్టించడానికి ప్రోగితుల కోసం కూడా వెళ్ళాడు. ఏంద్రా మనవడా ఇంకా ఆలోచిస్తా నిలబడ్డావు? ఇదే ఒక ఆడ కూతురు నా కాడికొచ్చి మాట అనుంటే ఆ బెమ్మ దేవుడు అడ్డం వచ్చేది ముళ్ళు కర్ర చూపించి 3 ముళ్ళు వేపించామండి. నీ మనవడేం తక్కువ తినలేదు తాత. లక్ష్మికి వేరే పెళ్లి తలపెట్టిన ఆమె తండ్రి చేత కాళ్ళు కడిగించి అప్పుడు వేయిస్తాడు 3 ముళ్ళు. చెప్పొస్తాం మనవడా, దిప్పెమ్మకు నేను పౌరుషం అంటే పదం మీ ఇంటికి నడు. కొడాలి కొండయ్య గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కనక మహాలక్ష్మిని. నాయనా, వరుడు వేరే ఉంటున్నారు. తిన్నమనేని బోసుబాబు. ఎవరు నువ్వు? ఈ ఇంటికి కాబోయే అల్లుణ్ణి. ఈ ఇంటికి కాబోయాలు నువ్వు కదా, నా తమ్ముడు. నార్మల్. చూడండి పంతులు గారు, ఈ లక్ష్మి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం కనుక లగ్న పత్రిక మా పేరు రాయండి. లగ్న పత్రిక మార్పించడానికి నువ్వెవడు పోయా? ఆడపిల్ల మీద కన్నవాడి కంటే కట్టుకోబోయేవాడికి అధికారం ఎక్కువ ఉంటుంది కొండయ్య. అవును నాన్న, నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఈ బోసిబాబే. నేను ఈయన్నే పెళ్లి చేసుకుంటాను. ఓసి ఎర్రి మొగవా, ఈడెవడో, ఈడి గతమేమిటో, ఈడి కుటుంబం ఎట్టాడో తెలిసి ఉంటే నువ్వు ఆ మాట అని ఉండేదాని కాదే. ఏమైందిరా నా కుటుంబానికి? ఈడు ఈ పిన్నమనేని వెంకటనారాయణ మానవుడు. అబ్బో, తిప్పావులేవయా మీసం. మా గొప్ప చరిత్ర ఉంది నీకు. నీ కోడలు రాజేశ్వరం మర్డర్ చేసి జైల్లో ఉంది. దాని కొడుకే బోసుబాబు. చూసావరా, నా తల్లి హత్య చేసిందా? నా మీద ఎందుకే కనబడతావు? నీ అమ్మ రాజమండ్రి జైల్లో ఉంది, వెళ్ళి చూసుకో. లక్ష్మికి నా మీద అయిష్టత కలిగించాలని ఏనాడు చనిపోయిన నా తల్లి జైల్లో ఉందని అబద్ధం చెప్తావా? చెప్పరా, నువ్వు చెప్పిందంతా అబద్ధమేనని చెప్పు. నువ్వు నన్ను చంపినా సరే మీ అమ్మ జైల్లోనే ఉంది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే నీ మీద ఒట్టేసి నీ రాతం చెప్పను. వాడు చెప్పిందంతా అబద్ధం అని చెప్పు. నా మీద ప్రమాణం చేసి అసలు నిజం ఏమిటో చెప్పు. చెప్పు తాత. మీ అమ్మ జైల్లోనే ఉంది బాబు. నువ్వు తాగుపోతువని జూదగాడివని తెలిసి కూడా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఆయన తల్లి హంతకురాలు జైల్లో ఉందని చెప్పినా ఆయన నేను దూరం చేసుకోలేను. జైల్లో ఉన్న రాజేశ్వరమ్మ దేవత. లక్ష్మి పెళ్లి ఆమె కొడుకుతోనే జరిగి తీరాలి. ఆహా, నోరు ఇవన్నీ ఎవరి ఆడకూతురు మీద చేయొచ్చుతావా? తాత, నేరం నువ్వు చేసి వాడి మీద కర్రెత్తుతావు ఎందుకు? ఇన్నాళ్ళు తల్లిదండ్రులు లేని అనాథనని నన్ను ఎందుకు నమ్మించావు? బ్రతికి ఉన్న నా తల్లి చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పావు? మీ అమ్మకిచ్చిన మాట కోసం నీతో నిజం చెప్పలేకపోయాను బాబు. 14 సంవత్సరాలుగా జైల్లో బతికి జనవరి 26న విడుదలవుతోంది. జనవరి 26 అంటే రేపే బాబు, రేపే. ఈ మూర్ఖుడు వేసిన అపనందకి విడుదలయ్యి వచ్చిన మీ అమ్మే సమాధానం చెప్తుంది. ఏంటి, రేపు రాజేశ్వరి విడుదలవుతోందా? అవునండి. అది బ్రిడ్జ్ దాటి ఊళ్ళోకి రాకూడదు. రాజేశ్వరి 6 గంటలకే జైలు నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తాత? ఆ బసప్ప గారి దగ్గరికి వెళ్ళి ఉంటుందేమరా? నా ప్రియమైన ఉద్యోగులారా, చెరకు రైతులారా, ఈ వేళ జనవరి 26. సాధారణంగా చాలా మంది ఆగస్టు 15న మాత్రమే జెండా వందనోత్సవం చేస్తారు. కానీ మనం మాత్రం ఆగస్టు 15తో పాటు జనవరి 26న కూడా జెండా వందనం చేస్తాం.
ఈ శుభ సమయంలోనే మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. నిజానికి నేను ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా నేను కూడా కార్మికుల్లాగే ఉంటున్నాను. ఇప్పుడు జెండా వందనోత్సవం జరుగుతుంది. రండి గారు, ఈ నరహంతకు మళ్ళీ నా ప్రాణాలు తీయబోయింది. దీన్ని అరెస్ట్ చేసి నా ప్రాణాలు కాపాడండి. నీ బిడ్డను నీకు చూపించి సంతోషపడదాం అనుకున్నా వాళ్ళకి మళ్ళా ఎంత పని చేసావు తల్లా. సుబ్బయ్య గారు అని నేను తప్ప మిమ్మల్ని ఎవరూ మర్యాదగా పిలవటం లేదు. మిమ్మల్ని సంస్కరించడం నా గ్రామ సేవలో ఒక భాగం కాకపోయినా మీ కూతురు లాంటి దాన్ని మిమ్మల్ని గురించి నలుగురు 4 రకాలుగా అంటుంటే భరించలేక చెప్తున్నాను. దయచేసి ఇంకెవరిని నోరు తోలాడకండి. మిస్టర్ జస్టిస్, ముద్దాయి రాజేశ్వరి 14 సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో తాను చేసిన నేరాలను అంగీకరించింది. కానీ విడుదలైన రోజే మళ్లీ బసవప్ప గారిని కొన్ని వందల మంది చూస్తుండగా హత్య చేయడానికి ప్రయత్నించింది. కనుక ఈమెపై విచారణ జరిపించి తీవ్రంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమమ్మా, నువ్వు శ్రీ బసవప్ప గారిని చంపాలని ప్రయత్నించావా? చంపలేకపోయినందుకు బాధపడుతున్నాను. మిస్టర్ జస్టిస్, ముద్దాయి చాలా తీవ్రమైన మన ప్రవృత్తి గల వ్యక్తిలా కనిపిస్తోంది. ఎటువంటి నేరస్తులైనా, ఎంతటి దుర్మార్గులైనా నేరం చేసి న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం పొందుతారు, చేసిన తప్పు కుమిలిపోతారు. కానీ ఈ రాజేశ్వరి అవకాశం వస్తే మళ్లీ బసవప్ప గారిని హత్య చేయడానికి సిద్ధపడేలా ఉంది. లాయర్ గారు, మీ నట్టింట్లోకి నల్లతా చూస్తుంది, కర్ర దెబ్బతిని కలుగులో దూరుతుంది. అవకాశం వస్తే మళ్ళీ మీరు దాన్ని కొట్టి చంపుతారా, క్షమించి వదిలేస్తారా? కొట్టి చంపుతారు కదూ? అలాగే నేను వాణ్ణి చంపాలనుకున్నాను. ఆయన్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? 14 సంవత్సరాల మూగ వేతన ఈ రోజు బయట పెడతాను. ఈ బసవప్ప, చనిపోయిన శ్రీకాంత్ గారు కలిసి పంచదార ఫ్యాక్టరీ కట్టారు. రైతులందరికీ ఎన్నో ఆశలు చూపించి ఈ బసవప్ప మోసం చేశాడు. అప్పుడు నా భర్త కర్షకుల ప్రతినిధిగా, రైతుల నాయకుడిగా ఎంతో ఆవేశంగా ఫ్యాక్టరీకి వెళ్లారు. అడ్డులే, ఎవరు మీరు? శ్రీకాంత్ గారితో మాట్లాడాలి. యజమాని గారిని కలవడానికి వీలు పడదు. వీలు పడదా? ఆగండి, ఎవరు మీరు? రైతులం. రైతులైతే చేలో సాగు చేసుకోవాలి గాని ఈ గొడవలు దేనికి? మీరు చేసిన మోసానికి ఒళ్ళు మండి కడుపులో చల్ల కదలకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ పెడితే ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నమ్మించి ఊరూరా గడప గడప చందాలు వసూలు చేశారు. రోజు పెట్టుబడి పెట్టే స్తోమత రైతులకు లేదని మేము వాదిస్తే పిండి కట్టలు ఇస్తామని, అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. ఏది డబ్బు? ఎక్కడున్నాయి పిండి కట్టలు? పిలవమే యజమాని. ఆయన చెప్పమన్న మాటే చెప్తున్నాను. ఇన్ని వేల మంది రైతులకు సాయం చేయడం మా వల్ల కాదు. వల్లగాని వాళ్ళు ఆశలు పెట్టడం దేనికి? భార్యల పుస్తులు కూడా తాకట్లు పెట్టవలసిన పరిస్థితులు రైతులకు కల్పించి ఇప్పుడు చేతులు దులుపుకోవాలంటే వీలు పడుతుందనుకుంటున్నావేమో. వారం రోజుల్లోగా బట్వాడ జరగకపోతే రైతుల సంఘటిత శక్తి ఏమిటో కళ్ళారా చూస్తాం. ఎవరు వాళ్ళు? మన పక్కూరు రైతులంటే తమరిచ్చిన 600 అడ్వాన్స్ సరిపోలేదని గొడవ చేస్తుంటే సర్ది చెప్పి పంపించాను. ఇలాంటి వ్యవహారాలు ఫ్యాక్టరీ దాకా రాకుండా చూడండి. నాకు చిన్న డౌట్ అండి. ఏమిటది? రైతులకు బట్వాడా చేయడానికి శ్రీకాంత్ గారు 20 లక్షల రూపాయలు తమకు ఇచ్చారు కదా, ఆ డబ్బు ఏం చేశారు? లెక్క చెప్పమంటావా? ఈ మధ్యనే నీ పెద్ద కూతురికి 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేసావు చూడు, ఈ అకౌంట్ లోదే. ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయా? ఇంకే డౌట్ లేదండి. పద. ఆ గరికిపాడు రవీంద్ర గంగవేరులు ఎత్తిపోతున్నాడట.
రైతులందరినీ కూడగట్టి మీటింగ్ రేటట బాబు. ఈ మాట ఆ నోట శ్రీకాంత్కు తెలిసింది అంటే మన పని గల్లంతే. ఏసేమంటారేటి? పాపం ఆ రవీంద్ర రాత్రిపూట చెరుకు తోట దగ్గరే నిద్రపోతాడట. చెరుకు తోటలో చాలా త్రాచుపాములున్నాయట. వాళ్ళ రహస్యాన్ని నేను బయట పెడుతున్నానని ఆ శ్రీకాంత్ ఆ బసవప్ప కలిసి నన్ను ఎందుకు వచ్చావరా నువ్వు ఈ ఊళ్ళోకి? రైతులకు మేలు చేయడానికా, వాళ్ళ ప్రాణాలు తీయడానికా? ఎవరమ్మా మీరు? ఎవరా? చెరుకు రైతులకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించాడని హత్య చేయించావే ఆ రవీంద్ర భార్యను. నేను హత్య చేయించడం ఏమిటమ్మా? మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. పొరపాటు కాదు శ్రీకాంత్. రైతులకు ఫ్యాక్టరీలో షేర్లు ఇస్తానని మాట తప్పినందుకు నా భర్త నిన్ను ఎదిరించాడనేగా ఈ దారుణం చేయించింది. భర్తను పోగొట్టుకున్న ఈ ఎండు మోడు ఏం చేయగలదలే అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన ఈ హత్యకు ప్రతీకారంగా రైతుల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చి నిన్ను, నీ ఫ్యాక్టరీని సర్వనాశనం చేయిస్తాను. చూడమ్మా, నువ్వు చెప్పేది వాస్తవం అయితే ఈ నేరాన్ని బసవప్పే చేసుంటాడు. రైతుల వాటాలు ఎవరి వారికి పంచమని నేను ఎప్పుడూ చెప్పాను. రేపు ఉదయమే నువ్వు రైతుల్ని తీసుకురా. ఆ బసవప్పను 10 మందిలో నిలబెట్టి చెప్పుతో కొట్టి నేరం ఒప్పించి వాడిని నీ భర్తను చంపించింది నేను. ఆయనతో పాటు నిన్ను కూడా చంపి శత్రుశేషం లేకుండా చేసుకుంటా. రివాల్వర్ ను పట్టుకున్నావు కదా, సెప్పాస్. నీ వేలు ముద్దల దాని మీద పడాలని ఈ ప్లాన్ వేశాను. అతన్ని చంపిన హంతకురాలు నువ్వేనని నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. నేను నేరం చేసే బయటకెళ్తాను రా. నిన్ను చంపి పోలీసులకు అప్పచెప్తాను. నీ ప్రాణం తీస్తాను. ఈలోగా పోలీసులు ఫోన్ చేస్తాను. అలా నన్ను ముద్దాయిని చేసి జైలుకు పంపాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక హంతకుణ్ణి చంపిన నేను 14 సంవత్సరాలు జైలు గోడల మధ్య కుమిలిపోయాను. భర్తను పోగొట్టుకుని బిడ్డకు దూరమై అన్యాయానికి గురై కటకటాల మధ్య కుమిలిపోయిన ఒక ఆడదాని మనస్తత్వం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. హంతకుణ్ణి చంపిపోయిన నాకు జైలు శిక్ష, నమ్మిన వాళ్ళందరినీ రక్తపు మడుగులో పడవేసిన ఆ నీచుడు నిర్దోష. మీరే చెప్పండి. అత్యద్భుతమైన కట్టుకథ. నేను హత్యలు చెయ్యడమేమిటి? తన భర్తను చంపాడన్న కక్షతో శ్రీకాంత్ను చంపాలని ఓ రోజు రాజేశ్వర బంగళాకొచ్చింది.
శ్రీకాంత్ని అతని కూతుర్ని చంపడమే కాక అడ్డొచ్చిన నన్ను కూడా చంపబోయింది. జడ్జి గారు, ఆ రాజేశ్వరి మొహం చూస్తే నాకు భయంగా ఉంది. నన్ను నవిలి మింగేయాలని చూసి ఆ చూపు చూస్తే నేను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేలా ఉన్నాను. కానీ వెంటనే రాజేశ్వరిని శిక్షించి నన్ను రక్షించండి. మిస్టర్ జస్టిస్, ఇప్పుడు నడుస్తున్న కేసు రాజేశ్వరి బసప్ప గారిని హత్య చేయబోయిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించడానికే గాని ఎప్పుడో జరిగిపోయిన హత్య పూర్వాపరాలు విచారించడానికి కాదు. రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని ఘోరంగా హత్య చేయబోయిన సమయంలో ప్రత్యక్ష సాక్షి ఆమె కొడుకి. అతనే గనక అడ్డుపడి ఆపి ఉండకపోతే బసప్ప గారు దారుణమైన హత్యకు గురై ఉండేవారు. కనుక అతన్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. మీ పేరు? పిన్నమనేని బోసుబాబు. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని గొడ్డలతో నరకబోతుండగా మీరు పట్టుకొని ఆపిన మాట నిజమా? నిజమే. ముద్దాయికి మీకు మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది? ఆమె నా కన్న తల్లి. ఆవిడ మీ కన్న తల్లి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? నేను భగవద్గీత మీద ప్రమాణం చేసింది నిజం చెప్పడానికి, సిగ్గుపడి అబద్ధం చెప్పడానికి కాదు. ఆర్డర్, ఆర్డర్. పోనీ మిమ్మల్ని కన్నది ఒక హంతకురాలని తెలిసి మీకు అసహ్యం వేయటం లేదు? లేదు. ఎందుకని? నన్ను కన్న సమయంలో ఆవిడ హంతకురాలు కాదు కనుక. ఓకే ఓకే, ఇప్పుడు ఆవిడ హంతకురాలని తెలిసి మీకు బాధ వేయటం లేదు? లేదు. ఎందుకని? క్రూర జంతువైన పెద్ద పులిని వేటాడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు శిక్ష వేయిస్తారు. కానీ అదే పెద్ద పులి మనుషులను చంపుతూ మేనేటర్ గా మారిన మరుక్షణంలో దాన్ని కాల్చి చంపిన వారికి బహుమతి ఇస్తారు. నా దృష్టిలో ఈ బసవప్ప ఒక మేనేటర్. అలాంటి వాణ్ణి చంపబోయిన నా తల్లిని చూసి గర్వపడతానే కానీ బాధపడను. ఆర్డర్, ఆర్డర్. అంటే మీ తల్లి చేయబోయిన హత్యను మీరు సమర్థిస్తున్నారా? మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నాను. మిస్టర్ జస్టిస్, ముద్దాయి కొడుకైన ఈ బోసుబాబు తన తల్లి చేసిన నేరాల్ని ప్రోత్సహించిన వాడవుతున్నాడు. కనుక ఇతను కూడా శిక్షార్హుడవుతాడని మనవి చేస్తున్నాను. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నాకు తెలియంది కాదు మీ న్యాయశాస్త్రం, నాకు తెలియంది కాదు మన భారత శిక్షాస్మృతి. నా తల్లి చేసిన నేరానికి కారణం తెలుసుకోమంటున్నాను. న్యాయమూర్తి గారు, నేరం చేసిన వ్యక్తికి మీరు జైలు శిక్ష ఎందుకు విధిస్తున్నారో దయచేసి తెలియజేస్తారా? ఆ నేరస్తుడి మనఃప్రవృత్తిలో శిక్షాకాలంలో మార్పు వస్తుందని. కానీ నా తల్లి మన ప్రవృత్తిలో 14 సంవత్సరాలుగా మార్పు రాలేదు. మీ న్యాయస్థానం విధించిన శిక్ష సంపూర్ణంగా పూర్తి చేసిన ఆవిడ ఆలోచన సరళిలో మార్పు లేదు. ఇది మీ న్యాయశాస్త్రం తప్పంటారా? అప్పుడు మీ తీర్పు తప్పంటారా? ఆలోచించండి న్యాయమూర్తి గారు. తన కళ్ళ ముందే తను నమ్మిన వాళ్లను ఘోరంగా, క్రూరంగా, దారుణంగా హత్య చేసిన ఆ నరరూప రాక్షసుడు శిక్ష తప్పించుకుని నిర్దోషిగా తిరుగుతున్నాడు. ఈ నిజాన్ని భరించలేక శిక్ష అనుభవిస్తున్న కాలంలో మానసిక పరివర్తనను పొందవలసిన నా తల్లి కోర్టు ఇవ్వలేని తీర్పు తానే ఇవ్వాలని, ఆ రాక్షసుని హతమార్చాలని మానసిక ఉద్వేగానికి గురైంది. తాను ఏం చేస్తున్నదో తెలియని ఆవేశంలో వాడి మీద విరుచుకుపడింది. ఇప్పుడు హత్యా ప్రయత్నం కింద మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆవిడకి మీరు కఠిన కారాగార శిక్ష విధిస్తే ఆవిడలో మార్పు వస్తుందా? లేక తిరిగి రాగానే మళ్ళీ ఆ బసప్పను చంపాలని చూస్తుందా? అందుచేత నా తల్లి చెప్పిన నిజాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించండి. ఈ హత్యలు బసవప్పే చేశాడని రుజువైతే ఒక హంతకుడు ఉరికంబం నుంచి తప్పించుకుపోతున్నాడన్న తపనతో తాను హంతకురాలిగా మారిపోతున్న ఒక అభాగ్యురాలను కాపాడిన వారవుతారు. రాజేశ్వరి, నువ్వు చెప్పినది వాస్తవమని చెప్పడానికి ఆ సంఘటన జరిగినప్పుడు చూచిన సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉంది. ఎవరు? వాచ్మెన్ కొండయ్య భార్య సావిత్రి. ఆమెను కోర్టుకు పిలిపిస్తే వాస్తవం మీకే తెలుస్తుంది. సావిత్రికి సమన్లు పంపండి. కొండయ్య, నీ భార్య లాంటిది, నిప్పండి. ఆర్పలేవా? బాబు గారు, నీ భార్యకి ఏం తెలుసో మనకు తెలియదు. ఆవిడ కోర్టులో ఏం చెప్తుందో అంతకంటే తెలియదు. ఎరా, నీ భార్య చస్తే నీకేమైనా నష్టమా? బాబు గారు, ఆవేశపడకుండాయా. కోడి మాంసం తినడానికి అలవాటు పడ్డ మనిషి పక్కింటి కోడి పుంజునైనా సరే, సొంతింటి కోడి పెట్టనైనా సరే అంతే ఆప్యాయంగా కోసుకు తినేస్తాడు. అంచేత హత్యలు చేయడానికి అలవాటు పడ్డ మనిషి స్వపర భేదాలు చూసుకోకూడదు. అంచేత నీ పెళ్ళం మీద జాలి మర్చిపోయి నీ మీద ప్రేమ పెంచుకో. నీకు కావలసినంత డబ్బు, నువ్వు పట్టుకెళ్ళగలిగినంత డబ్బు తీసుకెళ్ళు. కానీ భార్య మాత్రం కోర్టుకు రాకూడదు. ఆమె సహజంగా, అతి సహజంగా మరణించాలి. పని పూర్తయ్యాక పట్టుకెళ్ళాను. అయ్యా, ఆ, వీడి పెళ్ళం కందేళ్లకు లొంగిపోయి అప్రూవర్గా మారిపోయి
వీడి పెళ్ళం కలిసి కోర్టులో మన మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారేమో అని నాకు డౌట్ గా ఉంది. వాడు అలా మారినా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నానయ్యా. ఎలా? కేసు నీ మీదకి తిప్పించేస్తా. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్ లేదండి. ఎందుకే భయపడతావు? తెలివిడి చేతిలో చస్తే స్వర్గలోకానికి వెళ్ళిపోతావు. వద్దయ్యా, నీకు దండం పెట్టాను, నేను తప్పద్దయ్యా. నా కోసం కదయ్యా నేను బ్రతికేది, మహాలక్ష్మి కోసం నేను బ్రతుకుండాలి. నన్ను చంపద్దయ్యా, ఆ పిల్లని అనాల్సిన చేయకయ్యా. నేనుండగా నాది ఎందుకు అవుతే? నువ్వు చచ్చేళ్ళ ఇద్దరు అత్యధికారులు అవుతావు. ఏ కనకమహాలక్ష్మి, నీకోసమే ఆవిడ దాన్ని చంపేస్తుండాను. నువ్వు కోరుకున్నాడితో ₹1,00,000 కట్టం ఇచ్చి పెళ్లి చేసేస్తాను. నాకు ఊగ తెలిసిన దగ్గర నుంచి ప్రతిరోజు మా రక్త మాంసాలు తిని బ్రతుకుతున్నావే గాని ఈనాడైనా మా సంతోషం కోసం ఒక్క పనైనా చేసావా? నువ్వు తాగుబోతువైనా, జూదగాడివైనా, కసాయివాడివైనా కన్న తండ్రివని ఇన్నాడు నిన్ను భరించాను. కానీ ఈరోజు 15 ఏళ్లుగా మంచాన పడి కూడా నీకు సేవలు చేయాలని తాపత్రయపడే ఆవిడి తల్లిని నువ్వు నిర్దాక్షిణ్యంగా చంపాలని చూస్తున్న ఈ రోజు మాత్రం నువ్వు నా కన్న తండ్రివే కాదు, వెళ్ళిపో. నీలాంటి రాత్రి బ్రతికుంటే మా ప్రాణానికి భద్రం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్నే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాక నిన్ను బతకనిస్తాను. కొండయ్య, సావిత్రమ్మ కోర్టులో సాక్ష్యం చెప్పకుండా ఉండటం అమ్మా